తమిళనాడులో ఓట్లు ఉంటాయి, ఇటు ఓటు ఉంటాయి. కర్ణాటకలో ఓట్లు ఉంటాయి, ఇటు ఓట్లు ఉంటాయి. 2 ఓటర్ ఐడీలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మన దగ్గర లేవు. మన వాళ్ళు ఎంతమందికి హైదరాబాద్ లో ఓట్లును, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ప్రతిసారి ఏదో పెద్ద గొడవ కాదు, 20-30 లక్షల మంది ఖచ్చితంగా. ఒకప్పుడు 50 లక్షల దాకా ఉండేవాడు. అప్పుడు కేసీఆర్ గోల్ తర్వాత తగ్గిపోయారు. ఇప్పుడు 20-30 లక్షల ఓట్లు స్టిల్ ఉన్నాయిగా. అట్లాగే అమెరికా, యూరప్ దేశాల్లో ఉండి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నోళ్ళు ఉన్నారుగా. ఎన్ఆర్ఐ అక్కడ గ్రీన్ కార్డు కూడా తీసుకున్నోడికి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా ఓటు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ఇక్కడ వాడుకుంటున్నాం మనం. ఒకటి విజయంలో ఇది కూడా పాత్ర, ఇదే పాత్ర కాదు, కానీ గెలుపులో ఇది ప్రధాన పాత్ర. ఒక 30-40 వేల ఓట్లు ఇట్లా మేనేజ్ చేసుకోగలిగినోడు కొట్టేస్తాడు కదా. ఇది జరుగుతున్న సుదీర్ఘకాలం పాటు. ఇది అత్యధికంగా కాంగ్రెస్ ఓళ్లే గెలుపొందారు. కాంగ్రెస్ నుండి వచ్చిన పార్టీలే గెలుపొంది. మమతా బెనర్జీ ఎవరు? కాంగ్రెస్ నుంచి కదా. ఎన్సిపి ఎవరు? కాంగ్రెస్ నుంచి కదా. డిఎంకే కాంగ్రెస్ లో వాళ్ళే బోల్డ్ అంతమంది ఉంటారు. అందులో తృణమూల్ కాంగ్రెస్, అదే మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చి వీళ్ళే ఎక్కువగా అట్లాంటి ఓట్ల మేనేజ్మెంట్ తెలుసు. పోల్ మేనేజ్మెంట్ అని పిలుచుకుంటారు వీళ్ళు దాన్ని. ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చేయడం, ఓటేయడం, వెళ్ళిపోవడం. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ రోజున ఇప్పుడు ఎక్కడ ఎందుకు చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఏమైంది? తిరుపతిది